ఎందుకు అంటే మరణానికి మర్యాద ఉంది కదా, లేదు. ఎప్పుడు చనిపోయేది ఎవరికి తెలియదు, ఏ క్షణమైనా ఏమైనా కావచ్చు. ఎందుకంటే ఆది నుండి ఇప్పటి వరకు కూడా ఒకసారి ఆలోచిస్తే మానవ జీవితానికి ఏది మరణం పైన మనకి ఎలాంటి అధికారం లేదు. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక విషయం మాత్రం అర్థం చేసుకోవాలి. ఏంటిదంటే మరణించే కంటే ముందే, ఈ లోకము కలిగిన జీవాన్ని విడిచే కంటే ముందే మనకు కలిగిన ఆ నిత్య జీవమును మనం ఎలా సమృద్ధిగా అనుభవిస్తున్నామా లేదా అనేది ముఖ్యమైన ప్రశ్న. అందుకనే మన జీవితంలో ఆ కన్నీటి భాష మీద తుడచబడాలి అంటే, మన జీవితంలో ఆ నిత్యంగా ఉండే జీవంతో ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉండాలంటే సమృద్ధి అయిన జీవమును అనుభవించాలి. చూడండి, ఒక వ్యక్తి జీవం కలిగిన వాడు లేదా బ్రతికి ఉన్నాడు అని ఎలా చెప్తాడంటే తనలో శ్వాస ఆడుతూనే చెప్తాడు, లేకపోతే అతను చనిపోయాడని నిర్ధారిస్తాడు. ఇంకా కొన్ని సందర్భం ఒకే కోమాకి వెళ్తే డాక్టర్లకు పరిజ్ఞానం మేరకు ఇలా చెప్తారు, అతను ఉన్నాడా లేడా చనిపోయాడా అనేది. కానీ ఒక వ్యక్తి జీవితంలో ఆ విధంగా తెలియజేసినప్పుడు దేవుడు కూడా ఆ కొలమానంలోనే, ఇంకా అంతకంటే ఎక్కువ కొలమానంలోనే మనలో ఆ సమృద్ధి అయిన జీవం ప్రవహించాలని, ఆ సమృద్ధి అయిన జీవం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకంటే అందుకనే స్పష్టంగా రాస్తూ వచ్చినాడు. ఈ 7వ అధ్యాయంలో బాగా చదువుతూ వస్తే ఎన్ని వచనాలు ఉన్నాయంటే 17 వచనాలు ఉన్నాయి. 17 వచనాలు 2 భాగాలుగా చేయొచ్చు. మొదటి భాగం వచ్చి 1 నుండి 12 వచనాల వరకు ఒక భాగము, 13 నుండి 17 వరకు ఒక భాగము. మనకు తెలుసు కదా, ప్రకటన గ్రంథం చదవడానికి చాలాసార్లు భయపడతాం. మరి ఎంతమంది ఎన్నిసార్లు చదివారో, ఎంతమంది అర్థం చేస్తున్నారో తెలియదు. కానీ ప్రకటన గ్రంథం పైన అవగాహన చాలా మందికి తక్కువగా ఉంటుంది. ప్రకటన అనగానే చాలా కష్టం అనిపిస్తుంది. అయితే టూకీగా కొద్ది తక్కువలో చెప్పాలి అంటే ఒక ముఖ్యమైన 3 మాటలు చెప్తాను. మొదటి అధ్యాయాన్ని ఆలోచిస్తే మనకు సులువుగా అర్థమవుతుంది. 2, 3 అధ్యాయాలు అర్థం చేసుకుంటే ఆనాటి కాలంలో ఉన్న సంఘాల యొక్క పరిస్థితి ఏందో, ఆసియా ఖండంలో ఉన్న 7 సంఘాల యొక్క పరిస్థితి ఏందో దేవుడు స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా రాయిస్తూ వచ్చినాడు. 4వ అధ్యాయంలో పరలోకపు ఆరాధన గురించి ఉంటుంది. 5 నుండి చదవాలంటే ఈ పుస్తకం వద్దు అంటాం. ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవడం మనకు జ్ఞానం సరిపోదు. 5 నుండి దగ్గర 17 వరకు 18 వరకు మనం చదవడం కష్టంగా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 5 నుండి 18 వరకు చదువుకుంటూ వెళ్తే ఇక నిజంగా ధైర్యం కలిగిన వ్యక్తి చదవగలుగుతాడు, ధ్యానించగలుగుతాడు. కానీ అక్కడ ఉన్న విపత్తులు, పాత్రలు, బూరలు, తర్వాత రకరకాల సంఘటనలు చూస్తే చదవడం కష్టం. అయితే ఈ 5 నుండి 18 వరకు కార్యక్రమాలు జరిగినాయంటే, పరిస్థితులు జరిగినాయంటే జరగలే, రానున్న దినాల్లో జరగనాయి. ఆ విపత్కరమైన పరిస్థితులు భవిష్యత్ దినాల్లో జరగనాయి. ఆ జరగకపోయే ముందే, ఆ పరిస్థితులు రాకముందే దేవుడు మన కళ్ళ ముందు కనబడేటట్లుగా చూపిస్తున్నాడు. ఆ పరిస్థితిలో నీవు నేను ఉండకూడదని, ఆ స్థితిగతిలో నీవు నేను ఉండకూడదని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ మాటలు ప్రకటన 7:17 వచనాన్ని దేవుడు ఎవరితో చెప్తున్నాడు అంటే, భక్తుడైన యోహాను ఎవరితో అంటే యోహానుతో దేవుడు ఒక ప్రత్యక్షతలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు అని ఆలోచిస్తే, మహాశ్రమంలో దేవుని కొరకే రోషంగా బ్రతికి, అంటే వారికున్న సమయాన్ని వదిలిపెట్టి, దేవుడు వచ్చే సమయాన్ని వదిలిపెట్టేసి వారు మహాశ్రమంలో కష్టమో నష్టమో చనిపోవడానికి సిద్ధమై ఆ శ్రమలు అతి క్లిష్టంగా
అతి క్లిష్టం అంటే తినడానికి తిండి లేదు, ధరించడానికి బట్టలు లేవు, వారి సహకరించేవారు లేరు, వారికి నా అంటే నా అన్నవారు కూడా లేరు. అలాంటి పరిస్థితిలో బ్రతికిన వారు, నిలిచిన వారి గురించి దేవుడు స్పష్టంగా తెలిసినాడు. కానీ ఆ పరిస్థితిలో నీవు నేను ఉంటావని చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చే కొన్ని పరిస్థితులను బట్టే, శ్రమను బట్టే, కష్టాలను బట్టే మనం ఎన్నోసార్లు దేవుని నుండి దూరం అయిపోతున్నాం. అప్పుడు వచ్చి ఆ విపత్కరమైన పరిస్థితి చూసి మనం నిలవలేము. అయితే దేవుడు కాపరిగా ఉన్న దేవుడు ఆ జీవజలములతో దేవుడు ఎలా తృప్తిపరచాలని ఆశపడుతున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. జీవంతో ఉన్నట్టు జలం. ఒక వ్యక్తి జీవించాలంటే ఆహారం తినాలి, నీళ్లు త్రాగాలి, బట్టలు ధరించుకోవాలి, ఉండడానికి స్థలం అవసరం, ఇవన్నీ అవసరం. అట్లాగనే ఈ లోకయాత్రలో నేను జీవం కలిగిన వ్యక్తులుగా ఉండాలి అంటే కొన్ని ముఖ్యమైన విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే మొదటి 2 వచనాల్లో తన ప్రజలకు తెలియజేస్తూ వచ్చిన అనేకమైన మాటలతో పాటు ఈ 3వ వచనం ప్రకటన 7:17 ప్రకారం దేవుడు తెలియజేసే ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, నేను విడవబడితే, నేను దేవుని నుండి దూరం అయిపోతే ఆ శ్రమల దినాల్లో నేను ఉండలేము. 7 పాత్రలు కుమ్మరించబడతాయి, 7 గూడలు ఊదబడతాయి, రకరకాల సంఘటనలు జరుగుతాయి. ఆ పరిస్థితిలో నేను ఉండలేము. ఎన్ని పరిస్థితులు వచ్చినా అప్పుడు దేవుడు పిలిస్తే పలకడు. ఆ విపత్కరమైన పరిస్థితిలో నేను మొరపెడితే దేవుడు వినడు. అయితే ఎప్పుడు వింటాడంటే ఆ చివరి గడియల్లో మాత్రం విన్నాడు. కానీ జాగ్రత్త అర్థం చేసుకుందాం. ఆ శ్రమల గుండా వెళ్ళకముందే, ఆ శ్రమలో పడిపోకూడదని దేవుడు నీకు నాకు ఆయన వాక్యం ద్వారా అనేకమైన సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు. రండి, అందుకనే ఈ సమృద్ధి అయిన జీవనం అనుభవించాలంటే మనమేం చేయాలో కొన్ని మాటలు ధ్యానించి ముగిద్దాం. ఎందుకంటే ఆ జీవం దేవునిలో ఉన్నది, మనలో ప్రవహించాలనుకుంటున్నాడు. యోహాను సువార్త 1:4 ప్రకారం చదువుదామా? యోహాను సువార్త 1:4 ప్రకారము ఆయనలో జీవముండెను, ఆ మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఏముందంట? జీవం ఉంది. ఆ జీవం ఎవరికి వెలుగు? అయితే ఆ జీవం మనకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ జీవం మనలో ఉంటే ఖచ్చితంగా వెలిగించబడిన వారమే. ఏందో కొన్ని మాటలు చదువుదాం రండి. ఆ జీవ జలముల ఎద్దకు దేవుడు నన్ను నడిపించాలని ఇష్టపడి కోరి ఆయన ఎద్దకు వస్తూ ఉన్నాం. ఆయన ఎద్దకు వచ్చి ప్రాధేయపడితే ఆ జీవజల నదిలో అనుభవించి ఈ లోకయాత్ర ముగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. రండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఆ జీవజల నదులు ఎక్కడ ఉన్నాయి అని ఒకసారి ఆలోచిస్తే ఇర్మియా 2:13. జాగ్రత్త, ఒక్కసారి కొన్ని విషయాలు మన జ్ఞానానికి మించినవిగా ఉంటాయి. అర్థం చేసుకున్నంత సామాన్య విషయం కాదు. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. చదవండి. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలములు ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిల్వని తొట్లను తొలగించుకొని ఉన్నారు. చాలండి, తొలగించుకొని ఉన్నారు. ఈ మాట చెప్పడానికి దేవుడు ఎంత బాధపడి ఉండొచ్చో ఆలోచిద్దాం. జీవ జలము కలిగిన దేవుని అంటే ఏం చేసినట? రెండోది ఏం చెప్పినాడు? ఎలాంటి తోటలను? అంటే చూడండి, ఒక్కసారి ఆలోచిద్దాం. క్రైస్తవ జీవితం దేవుడు ఎన్నో విషయాలు తెలియజేసినాడండి. అవన్నీ మనం చూడం. కానీ ఒక ముఖ్యమైన మాట ఇక్కడ ఆలోచిస్తే, జీవజలము దేవుడు ఇష్టపడి మనకి ఇవ్వాలని ప్రతిరోజు ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉంటాడు కదా. ఆ జీవజలంను అనుభవించడం కొరకు దేవుడు స్పష్టంగా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఆ నేరములు నీ మీద నా మీద మోపకూడదని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు.
మోపకూడదంటే వారి కొరకు తొట్లను చేసినారంట. అవి ఎట్లున్నాయంటే బద్దలైపోయినాయంట. ఆ బద్దలపైన తొట్లలో నీళ్లు నిలవట్లేవంట. ఎందుకు బద్దలైపోయినాయి? ఎందుకు బద్దలైపోయి ఉండవచ్చు? ఇప్పుడు ఒక నైపుణ్యత కలిగిన వ్యక్తి ఒక పాత్ర తయారు చేసినంటే సాధ్యమైనంత వరకు 99% ఏ పొరపాటు లేకుండా ప్రయత్నం చేస్తాడు. అవునా కాదంటారా? నైపుణ్యత కలిగిన వ్యక్తి నార్మల్గా తయారు చేసి వదిలిపెట్టండి. నైపుణ్యత కలిగిన వ్యక్తి ఏ పొరపాటు చేయకుండా సాధ్యమైనంత వరకు ఆ వస్తువును ఎటువంటి నష్టం లేకుండా వస్తువును తయారు చేస్తాడు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు తమ కొరకు ఏం చేసుకున్నారంటే ఆ తొట్లను తొలపించుకున్నారు. మంచిగా ఉంది, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఆ తొట్లు ఏమైనాయి? ఎందుకు అయి ఉండవచ్చు అంటే బాగా ఆలోచిద్దాం. దానికి ఒకటే రీజన్, ఒకటే కారణం. ఎన్నో కారణాలు ఉంటాయి, నేను కాదన్నట్లేదు. కానీ వాక్యంలో ఒకసారి ఆలోచిద్దాం. 14వ వచనం చదువుదామా? చదవండి ఒకసారి. ఇశ్రాయేలు దాసుడా, పుట్టిన దాసుడా కాడు కదా, అతడేదో దోపుడు సొమ్మాయను, కొదమ సింహములు వానిపైన బొబ్బలు పెట్టెను, గర్జించెను, అవి అతని దేశము పాడు చేసెను, అతని పట్టణములు నివాసులు లెక్క పాడాయను. చాలండి, ఇక్కడ చదువుకుంటే తర్వాత మీరు వెళ్ళండి. ఈ అధ్యాయం అంతా చదివితే అర్థమైన విషయం, నాకు అర్థమైన విషయం చెప్తున్నాను. దేవుడు నాకు చదువుతూ ధ్యానిస్తూ వచ్చినప్పుడు తెలియజేసిన మాట ఏంటంటే, ఆ బద్దలైన పైన తొట్లల్లో నీళ్ళు ఎందుకు నిలవట్లేవంటే వారి ఆత్మీయ జీవితంలో దృఢమైన విశ్వాసం లేని కారణాన్ని బట్టి, దృఢమైన విశ్వాసంలో నిలవని కారణాన్ని బట్టి, దృఢమైన విశ్వాసాలలో కొనసాగని కారణాన్ని బట్టి వారి యొక్క జీవితంలో నీళ్లు నిలవలేకపోతున్నాయి. ఆ జీవ జలముతో కూడినటువంటి నీళ్లు వారి జీవితంలో నిలవబడే కారణం ఏంటంటే దృఢమైన విశ్వాసం లేకపోవడమే. ఎందుకంటే వారి మీదకి సింహం పోలే, ఆ వారి మీదకి అనేకమైన నష్టాలు, వారి మీదకి అనేకమైన కష్టాలు, వారి మీదకి అనేకమైన విపత్తులు రావడానికి కారణం ఏంటంటే, మీరు ఇజ్రాయెల్ చరిత్ర మొత్తం చదువుకోండి. నాకంటే ఎక్కువ బాగా చదవగలరు మీరు. తర్వాత ఆ 5 పుస్తకాలను చదువుకుంటారండి. మొదటి 5 పుస్తకాలు చదువుకుంటూ వస్తే దాని తర్వాత కూడా ఉందనుకోండి, కానీ మొదటి 5 పుస్తకాలు చదువుకుంటే ఇంకంతకన్నా మించి చెప్పాలంటే ఆ 40 ఏళ్లలో వారి ప్రయాణంలో, వారి యొక్క ప్రయాణం అంతట్లో వారి యొక్క జీవితానికి నష్టం తెచ్చేసిన ఏకైక కారణం ఏదంటే ఉంటారండి, తిరుగుబాటు. ఎట్లా వచ్చింది బాగా ఆలోచిద్దాం. ఎందుకంటే నేను ఏదో ఉట్టిగా చెప్పట్లేదండి, ఏదో నేను గొప్పగా చెప్పడానికి చెప్పట్లేదు ఈ విషయం. అవిధేయత వచ్చింది, ఓకే, అవిధేయత ఉన్నది, రైట్. మరి వాళ్ళ విశ్వాసం ఉంటే, ఒకవేళ వాళ్ళ అవిధేయత వచ్చింది కాదంటలేను, వాళ్ళ విశ్వాసం ఉంటే బాగా ఆలోచించాలి. విధేయత లేదు కానీ విశ్వాసం ఉంది అంటే దీని రెండు సంబంధం కలిగినాయండి. వాళ్ళలో ఎప్పుడైతే విశ్వాసం బలహీనపడిందో ఏమైంది? ఎప్పుడు వచ్చింది? నిజంగా చూడండి, ఎదుట వాళ్ళ పరిస్థితులు ఉన్నాయండి. ఒక్క విషయం మాత్రం చెప్తా, ఎన్నో విషయాలు ఉన్నాయి, ఒక్క విషయం మాత్రం చెప్తా. వాళ్ళ ముందు ఎర్ర సముద్రం కనబడుతుంది. సరే, ఎర్ర సముద్రం పక్కన పెడదాం. వాళ్ళ దగ్గర నీళ్ళు లేనప్పుడు వాళ్ళు అప్పటికి విధేయతలు అయినారు. అప్పటి వరకు విధేయతలు మోసే ఏం చెప్తున్నారో అది చేస్తూ వచ్చినారు. ఆ క్షణానికి ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. ఏమైంది? నీళ్ళు లేవు. ఏమన్నారు? ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకు? వాళ్ళకి విధేయత లేకనా? విధేయత ఉంది, కానీ వాళ్ళ ఏం స్టార్ట్ అయింది? బాగా ఆలోచిద్దాం. ఎందుకంటే మీరు చాలా సందర్భాలు తీసుకోండి, ఆ అరణ్య ప్రయాణాలు జరిగే అనేకమైన సందర్భాలు తీసుకోండి. విధేయత ఓకే, నేను కాదన్నాను. అయితే దానికంటే మూలంగా వారి హృదయాలు ఎప్పుడైతే విశ్వాసం ఉంటే విధేయత అనేది ఉన్నది, అంతో ఇంత ఉన్నది, కొంచెం తప్పిపోయినారు కాదంటే, కానీ వాళ్ళలో ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చిందో ఆటోమేటిక్గా అన్ని విషయాల్లో వాళ్ళు బలహీనపడ్డారు. బాగా ఆలోచిస్తే ఆ పర్వతం మీద యెహోషువ యుద్ధం చేసే విషయంలో కానీ,
లేకపోతే అనేక సందర్భాల్లో వారి ఆహారం గురించి కానీ ఆయా సందర్భాల్లో వాళ్ళు కలిగిన సందర్భాలు అన్నిట్లో ఆలోచిస్తే అవిధేయులైనారు, వాస్తవం కాదనట్లేదు, దేవుని మాట వ్యతిరేకంగా వెళ్ళినారు కాదనట్లేదు, కానీ దాంట్లో దాగి ఉన్న విషయం ఏంటంటే దృఢమైన విశ్వాసం లేదు. దృఢమైన విశ్వాసం అని ఉంటే నేను చెప్పగలను, నేను ఆలోచించి ధ్యానించినంత వరకు వాళ్ళ అరణ్యంలో 11 రోజులు వెళ్ళిపోయేటం ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ అరణ్యం దాటడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే 11 రోజులు. ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే 40 రోజులు అని చెప్తుంది. మొదటి 11 రోజులను బైబిల్ స్పష్టంగా చెప్పింది, దాని తర్వాత 40 దినాలని చెప్పింది. కానీ వాళ్ళ జీవితంలో ఏం జరిగింది? వాళ్ళలో దృఢమైన విశ్వాసం అని ఉంటే, అవిధేయత ఓకే, వాళ్ళ దృఢమైన విశ్వాసం అని ఉంటే ఏం జరిగేది? అనేకమైన అద్భుతాలు చూసిరు, అప్పటికి ఇంకా ఎక్కువ చూసేటోళ్ళు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మనం కూడా విధేయత కలిగిన ప్రజలమే కాదనట్లేదు, మనం కూడా విధేయత ఉన్నవారమే కాదనట్లేదు. ఆ విధేయత అనేకసార్లు అవిశ్వాసం ఎప్పుడైతే వెంటాడుతుందో, బలహీనత వస్తుందో, మనం పరిస్థితుల వైపు చూస్తామో, స్థితిగతుల వైపు చూస్తామో, మనుషుల వైపు చూస్తామో, మనలో ఖచ్చితంగా మొట్టమొదటి కలిగే విషయం ఏంటంటే ఏం కలుగుతుంది? అవిశ్వాసం వచ్చేస్తుంది. పరిస్థితుల వైపు చూసినప్పుడే, మనుషుల వైపు చూసినప్పుడే, మన పరిస్థితుల వైపు చూసినప్పుడే, మన బలహీనతల వైపు చూసినప్పుడే, మన వైపు మనం చూసుకున్నా ఎమ్మటే వచ్చే విషయం ఏంటంటే అవిశ్వాసం. అందుకనే దేవుడు ఒక్క మాట చెప్పినాడు, అయ్యా నా ప్రజలారా, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం ఈ వ్యక్తిలో చూసిన మీలో చూడలేదన్నాడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో. ఎందుకు ఆ మాట చెప్పినాడంటే వాళ్ళు చూడండి, తర్వాత మన కొత్త నిబంధనలు కూడా కనబడుతుంది వాళ్ళ పరిస్థితి ఏందో. కనుక క్రైస్తవ జీవితానికి విధేయత ఎంత మూలమో, దానితో పాటు దృఢమైన విశ్వాసం ఎంత మూలమైనదనే విషయం అర్థం చేసుకుందాం. అందుకనే వాళ్ళలో విధేయత ఉంది. ఆ విధేయతలో నిలవలేని వాటర్ ఎందుకు నిలవలేదు, ఆ జీవజలములు ఎందుకు నిలవలేదంటే వాళ్ళు ఎక్కడో అవిశ్వాసం, ఎక్కడో లోపల ఏదో ఒక మూలలో అవిశ్వాసం అనేది వెంటాడుతుంది. చూడండి, నేను అనుకుంటాను వాళ్ళు సముద్రం దాటేటప్పుడు కానీ, యోర్దాను దాటేటప్పుడు కానీ నిజంగా వాళ్ళలో ఒక్కవేళ ఏ మూలను ఒక్క అవిశ్వాసం వచ్చింటే మరి వాళ్ళకన్నా చనిపోయేటోళ్ళేమో. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, బాగా ఆలోచిస్తే దేవుని వాక్యం తెలియజేసే మాట ఏంటంటే, దేవుని ప్రజలుగా మనకు తెలియజేసే మాట ఏంటంటే, విధేయత కలిగిన ప్రజలు మనమే కాదనట్లేదు, దేవుని ప్రజలు మనమే కాదనట్లేదు, కానీ దానికి మూలం ఏంటంటే దృఢమైన విశ్వాసం ఉందా, ఆ విశ్వాసం వృద్ధి పొందుతుందా, అంతకంతకు అభివృద్ధి పొందుతుందా అనేది ఎంతో ప్రామాణికమైన విషయం. నేను అనుకుంటాను ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వచ్చి బాగా ఆలోచిస్తే వాళ్ళ విశ్వాసము వృద్ధి పొందిందా, అక్కనే అలాగూ జరిగిపోతూ వచ్చిందా? బాగా ఆలోచించండి. వాళ్ళలో ఉన్న విశ్వాసం వృద్ధి పొందిందా, అలాగనే ఆగిపోయిందా? వృద్ధి ఎక్కడగా ఎక్కువ పొందినట్టు ఎక్కడ కనబడట్లేదండి. అక్కడ వృద్ధి పొందినట్లు అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులను ప్రభావం క్షమించు అన్నారు, దేవుడు క్షమించి వాళ్ళు అద్భుతం చూపెట్టినాడు. మళ్ళా అవిధేయతలు అయినారు, మళ్ళా ప్రభావం క్షమించన్నారు. ఇదే జరిగింది. కానీ అదే దృఢమైన విశ్వాసం ఉంటే అంతకంటే ఎక్కువ కార్యాలు చూసేటప్పుడు. అందుకే ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో గొప్ప కార్యాలు, మన ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనేది ఎలా పెంపొందుతుందంటే బలమైన దృఢమైన విధేయత కలిగిన విశ్వాసం ఉంటే, బలహీనత రాకపోతే, అనుమానం రాకపోతే, అవిశ్వాసం రాకపోతే చాలా బాగుంటుంది. అందుకనే తోమ తప్పిపోవడానికి కారణం అదే, ఆరంభంలో తప్పిపోవడానికి కారణం అదే, తన ప్రజలైన ఇశ్రాయేలు తప్పిపోవడానికి కారణం అదే, బలహీనపడడానికి కారణం అదే. కనుక ప్రేమ దేవుని ప్రజలారా, విశ్వాసం అంటే చాలా మంది మనకు బాగా తెలుసు. అయితే ఒక మాట చదువుదామా? 11 మొదటి వచనం హెబ్రీ పత్రిక. మనకు తెలిసిన మాటే, కానీ ఒక్కసారి దాని లోతు ఏందో చూద్దాం. హెబ్రీ 11 మొదటి వచనం.
విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, విశ్వాసానికి తారాస్థాయి ఇది, చివరి ఘట్టం ఇదండి. ఏంటది? ఏంటిది? నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం. నిజ స్వరూపం అంటే ఇక్కడ నీ నీ ఎదుట కళ్ళ ఎదుట కనబడుతుందే నిజ స్వరూపం. నా ఎదుట ఎట్లయితే కొంతమంది వ్యక్తులు కనబడతారో అట్లా ఉన్నవారు అని నీకు తెలుస్తేనే అది నిజ స్వరూపం. నిరీక్షణకు ఆధారం ఏంటంటే నీ ఎదుట ఆ పరలోక రాజ్యం, పర సంబంధమైన ఆత్మీయమైన సంగతులు నీ ఎదుట ఉన్నాయని కళ్ళ కనబడుతున్నట్లుగా ఉంటేనే అది నిజ స్వరూపం. అందుకని అదృశ్యమైన ఉన్నవని ఏంటంటే అక్కడ రాయబడుతుంది, రెండో మాట రాయబడుతుంది, రుజువునైనవి. అదృశ్యమై ఉన్నవి. అదృశ్యమైన అంటే కనబడేవా? కనబడని. సరే, నేను అంటాను, దేవుని శక్తి కనబడుతుందా? బాగా చెప్పాలి. దేవుని శక్తి కనబడుతుందా? మన కళ్ళకు కనబడుతుందా? కనబడదు. కానీ ఉన్నదా లేదా? సరే, దేవుని అద్భుత కార్యాలు, దేవుని యొక్క మహత్ కార్యాలు మన కళ్ళకు కనబడుతున్నాయా? మన కళ్ళకు కనబడాలి, లేవు, కానీ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ పరలోక రాజ్యంలో గొప్ప గొప్ప భవంతులు లేదా బహుమానాలు, గొప్ప కిరీటాలు, గొప్ప స్థానాలు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నీకు కనబడుతున్నాయా? కానీ ఉన్నాయా? ఉన్నాయి. అవన్నీ ఉన్నాయని నమ్మడం రుజువునైనవి. అది విశ్వాసానికి చివరి ఘట్టం. నీ స్థాయి అంతవరకు ఎదిగినప్పుడే, ఆ స్థాయిని ఎప్పుడైతే మనం ఎదుగుతామో, ఆ స్థాయిలో ఎప్పుడైతే ఉంటామో మనకు అవిశ్వాసం రాదు, అల్ప విశ్వాసం రాదు, అపనమ్మకం రాదు. మనం చాలాసార్లు, నిజంగా చెప్తున్నాను, మనం చాలాసార్లు మనకు వచ్చే అనారోగ్య పరిస్థితుల వైపు చూస్తాం, మనకు వచ్చే కష్టాల వైపు చూస్తాం, మనకు వచ్చే విపత్తుల వైపు చూస్తాం, మనం ఎదుట కనబడే ఊహించుకుంటాం, ఊహించుకొని అయ్యో ఏమవుతుందో అనుకొని ఇలాగనే దేవుని దూరం అయిపోతాం. ప్రియమైన దేవుని ప్రజలారా, బద్దలైన తొట్లు అంటే చాలా ఉన్నాయి. దాంట్లో ఎప్పుడైతే అపనమ్మకం, అవిశ్వాసం నీ జీవితంలో, మనందరి జీవితంలో కనబడుతుందో, ఎంత విధేయత కలిగిన వ్యక్తి అయినా, నువ్వు ఎంతమందికి అనేకమైన అద్భుతాలు చూసినా, క్రైస్తవ జీవితంలో నువ్వు మంచి నమ్మకమైన సాక్షిగా ఉన్నా నీకు కాదనట్లేదు. కానీ మన జీవితంలో కదలని స్థిరమైన దృఢమైన విశ్వాసం ఎప్పటి వరకు ఉంటుందో అప్పుడే క్రైస్తవ జీవితం సంపూర్ణమవుతుంది. అందుకే దేవుని వాక్యం రాయబడింది, దృఢమైన విశ్వాసం, బలమైన విశ్వాసం, శక్తి కలిగిన విశ్వాసం నీలో నాలో ఉండాలని కోరుతున్నాడు. ఎప్పుడైతే బలహీనపడతామో మన జీవితంలో అక్కడక్కడ వస్తాయి, మరకలు వస్తాయి. ఆ మరకలు నేను బలహీనపరుస్తుంటాయి. ఒక విషయంలో బలహీనమైపోతే ఆటోమేటిక్గా అయ్యో అనుకుంటే వెనకకి వెళ్ళిపోతూనే ఉంటావు. వెనక్కి వెళ్ళిపోతే మరలా ముందుకు వెళ్ళడం అంత సామాన్య విషయం కాదు. చూడండి, అందుకే అంటారు కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే, ఒక మంచిని సంపాదించడం ఎంత కష్టమో, ఒక చెడు సంపాదించడానికి ఎంత సులభో మనకు బాగా తెలుసుకోవాలి. చెడు రావడానికి, చెడ్డ పేరు రావడానికి ఎంత సమయం పట్టాలి? కొద్ది సమయమే, ఎక్కువ సమయం. మంచి రావడానికి మరి మనలో ఎప్పుడు బలహీనతలు వస్తుంటే, ఎప్పుడు అడ్డుగోడలు వస్తుంటే, ఎప్పుడు అవిశ్వాసం వస్తే, అల్పవిశ్వాసం వస్తే, అపనమ్మకం వస్తే ఇంకా మనం ఎప్పుడు పరిపూర్ణం అవుతాం? ఎప్పుడు సమృద్ధి అనే జీవం మనలో ప్రవహిస్తుంది. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, బలమైన దృఢమైన విశ్వాసం నీలో నాలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అది లేకపోతే విశ్వాసమే, క్రైస్తవమే. ఆ దృఢమైన విశ్వాసం మనలో పరిపూర్ణం కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. రండి, రెండో మాట చదువుదాం. ఈ జీవం కలిగిన జీవజల నదిలో నీలో నాలో ప్రవహించాలంటే దేవుడు తెలియజేసే మాట ప్రకటన 22 మొదటి వచనం. ప్రకటన 22 మొదటి వచనం. మరియు స్ఫటికము వలె జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నుండి ఆ పట్టణపు రాజు
వీధి మధ్యను ఆ, ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆ. ఆవలను ఆ. వృక్షములను చాలు. అది ఇక్కడ చాలా ఉన్నాయి, ఇంకా చదువుకుని వెళ్తే 22వ అధ్యాయం చదువుతుంటే చాలా సంతోషం వేస్తుందండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే దాంట్లో అన్ని ఆశీర్వాదాలే ఉంటాయి, కానీ మరి దానికన్నా ముందు చదవాలని భయపడతాం. అంటే 19, 20, 21, 22 చదవడానికి ఇష్టపడతాం, కానీ దానికన్నా ముందు విషయాలు చదవలేము. అయితే ఇక్కడ చెప్తూ వచ్చిన మాట ఏంటంటే దేవుని యొక్క సింహాసనం ఎదుట ఒక జీవజలం ఉందంట. అది ఎక్కడ ప్రవేశిస్తుంది? ఆ దేశంలో ప్రవేశిస్తుంది, అంటే పరలోక రాజ్యంలో ఉంది. అది మెరిచినట్టి స్ఫటికమును పోలి ఉన్నది. అంటే రెండో విషయం మనకి ఏం అర్థమవుతుందంటే ఆ జీవజలము నీకు నాకు ఇవ్వడానికే దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితంలో ఆ జీవజలం అనుభవించడానికి రెండో విషయం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే మనము ప్రకాశిస్తున్నటువంటి మెరిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే ఇక్కడ చూడండి, ఆ జీవజలం నదులు ప్రవహిస్తున్నప్పుడు అక్కడ గొప్ప జీవజలం చెట్టు ఉన్నది. ఆ చెట్టు ఎవరైతే తింటారో, ఆ చెట్టులో ఉన్న ఫలాలు అనుభవిస్తారో వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారంట? నిత్యము జీవిస్తారు. అంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను. ఆ ఆదికాండం 3వ అధ్యాయంలో రాయబడిన మాట, మంచి చెడు నుంచి జీవవృక్షములు ఉన్నాయో. అయితే ఎప్పుడైతే ఆదాము తప్పిపోయినాడో అక్కడ దేవుడు కంచె వేసినాడు, అది మరలా కనబడకుండా చేసినాడు. ఆ జీవజలపు జీవం కలిగిన ఆ మంచి ఫలము కలిగిన జీవ ఫలములు కలిగిన ఆ ఫలములు దేవుడు ఈ 22వ అధ్యాయంలో కనపరుస్తున్నాడు. అక్కడ దేవుడు అని చెప్పినాడు, అయ్యా ఒకవేళ ఈ జీవమునిచ్చే ఫలములు తినుంటే ఆదాము చనిపోడు. దేవుడు అన్నాడా లేదా? కనుక చనిపోడు, కనుక అయ్యో ఈ తినకుండా నేను చేయాలి అని కంచె వేసినాడు. ఆ రోజు నుంచి అంటే జీవ ఫలము ఎప్పుడైతే ఒకవేళ తిని ఉంటే ఈ రోజు వరకు మానవునికి మరణం ఉండేది కాదు. అంటే పాపం చేస్తున్నవాడు నిత్యం అట్లా జీవించేవాడు. కానీ దేవుడు ఆ జీవజలం ఫలమును తినడానికే ఈ యొక్క ప్రకటన 22వ అధ్యాయంలో స్పష్టంగా కనపరుస్తూ వచ్చినాడు. ఎప్పుడంటే నీవు నేను ప్రకాశిస్తున్న వారుగా ఉన్నప్పుడు. అందుకని రాయబడుతూ వచ్చింది, చదువుదామా ఒక మాట, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. 5:35 చదవండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఇక్కడ ఏ వ్యక్తి గురించి చెప్తూ వచ్చినాడు దేవుడు? ఎవరిని చెప్తూ వచ్చినాడు? భక్తుడైన యోహాను గురించి చెప్తూ వచ్చినాడు. అంటే బాప్తిసం ఇచ్చే యోహాను గురించి చెప్తూ వచ్చినాడు. మీరు బాగా ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ ఆ మాట చెప్పడం కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు అనుకుంటున్నారు, ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటున్నారు, అక్కడ ఉన్న భక్తులు అనుకుంటున్నారు, అయ్యో ఆయన మండుచు ప్రకాశిస్తున్న దీపం. ఆ దీపంలో వాళ్ళు కొద్ది కాలమే సంతోషిస్తూ వచ్చినారు. ఒకవేళ ఆయన మాట విన్నవాళ్ళు, ఎవరైతే బాప్తిసం ఇచ్చి యోహాను మాట ఎవరైతే వింటూ వచ్చినారో వాళ్ళు వర్ధిల్లినారండి. ఒకవేళ ఆ మండుచు ప్రకాశిస్తున్న దీపం ఎప్పుడైతే దేవుని యొద్ద నుండి దేవుని అనుమతి ప్రకారం వెళ్ళిపోయిందో చాలా మంది వెనకాల జీవంలో ఉంటూ వచ్చినారు. ఆ దీపం చెప్పిన మాటలను ఆ ప్రజలు అంగీకరించకుండా ఇంకా మౌనంగా ఉంటూ వాటిని అనుసరించకుండా బ్రతుకుతూ వచ్చినారు, నష్టపోతూ వచ్చినారు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ లోకంలో మన జీవితంలో కూడా భక్తుడైన యోహాను వలె మండుచున్న ప్రకాశిస్తున్నటువంటి దీపం వలె ఈ లోకంలో ఉండాలని కోరుతా ఉన్నాను. ఎందుకు మండుతో ఉండవాలను? ఎందుకు ప్రకాశించాలి? జీవం ఉంటేనే మండుతుంది, జీవం ఉంటేనే ప్రకాశిస్తుంది. జీవం లేకపోతే ప్రకాశించాలి. నీలో నాలో దేవుని యొక్క జీవం ఉందని తెలవాలంటే నీవు ప్రకాశిస్తున్న వెలుగు వలె. అది ఎలా అంటే ఫలములతో కూడినటువంటి జీవితం. క్రీస్తు ఫలములు ఎన్నో ఉన్నాయండి. ఆ ఫలముల గురించి నేను చదవను, బైబిల్ ఎన్నో ఫలాలు ఉన్నాయి. ఆ ఫలములు నీలో ఫలిస్తుంటే నువ్వు ప్రకాశిస్తావు, ఫలము లేకపోతే ప్రకాశించు.
ఆ ఫలములలో ఒక్క ఫలం ఏంటంటే భక్తుడైన యోహాను జీవితంలో ఒక్క ఫలం గురించి చెప్తాను. మనం చదివితే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఆ ఒక్క ఫలం ఏంటంటే ఆయన తనను తను తగ్గించుకుంటూ వచ్చాడు. మీరు తర్వాత చదువుకోండి. యేసు ప్రభు కన్నా ముందే ఆ యోహాను గారు పుట్టిన తర్వాత యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి బాప్తీసం ఇవ్వడానికి వచ్చినప్పుడు కూడా బాగా ఆలోచించండి. ఆయన బాప్తీసం తీసుకొచ్చినప్పుడు కానీ తర్వాత దినాల్లో కానీ యోహాను దేవుని గురించి ఒకటే మాట చెప్పిన, అయ్యా నీ చెప్పుల వారు విప్పుటకైనాను కాదు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, నిజంగా చెప్పాలంటే ఆ యేసు ప్రభు గురించి చెప్పడానికి మొట్టమొదటి దూతగా ముందుగానే యోహాను గారు పంపబడ్డాడు. కానీ ఆయన అట్లా పంపబడ్డాడని గర్వించలేదు, కానీ అట్లా పంపబడ్డాడని అతిశయించలేదు, కానీ ఆయన ఎంతో తగ్గించుకున్నవాడుగా కనబడుతున్నాడు. అందుకనే దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది. ఆయన అందుకని ఆ మాట చెప్పబడింది కనుక ఆయన గురించి మాట చెప్పబడింది. తనను తను తగ్గించుకున్నవాడు, తను హెచ్చించుకున్నవాడు. ఇప్పుడు యోహాను గారు తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? ఎప్పుడైతే తగ్గించుకునే జీవితం ఎప్పుడు వస్తుందంటే మనము ప్రకాశిస్తూ ఉన్న జీవితానికి గుర్తుగా ఉంటుంది. ఆత్మ ఫలములతో కూడినటువంటి జీవితానికి గుర్తుగా ఉంటుంది. ఫలాలు ఎన్నో ఉన్నాయి, లక్షణాలు ఎన్నో ఉన్నాయి, కానీ మనలో ప్రకాశించే జీవితం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీలో నాలో ఆ సమృద్ధి అయిన జీవజలము నదులు ప్రవహించాలి అంటే, ఆ పరలోక రాజ్యంలో ఉన్న జీవజలంలో నీవు సంపూర్ణంగా తాగాలి అంటే నువ్వు ఈ లోకంలో ప్రకాశిస్తున్న దీపం వల్లే ఉండాలని కోరుతున్నాడు. దీపం ఎక్కడ పెట్టాలో మనకు తెలుసు, లైట్ ఎక్కడ పెడతామో మనకు తెలుసు. లైట్ భూమి మీద పెడతామా, పైన పెడతామా? అందరికి వెలిగేయడానికి పెడతాము. అంటే ఈ లోకంలో మనం పైవానిగా ఉంచిన కానీ కిందివానిగా ఉంచలేదు. అంటే దేవుని ఎదుట దేవుని కుమారులుగా కుమార్తెలుగా వర్ధిల్లుతో ఫలిస్తూ సమృద్ధిగా జీవనం అనుభవించాలనే పై స్థాయిలో ఉంచినాడు, కానీ ఎక్కడో మూలకు కనబడనట్లుగా దేవుని నిన్ను నన్ను ఉంచలేదండి. రండి 3వ మాట చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా లోతైనది చేరుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ దొరుకును. ఇక్కడ మనకు బాగా తెలుసు. ఈ సందర్భం గురించి మీకు చెప్పదాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జరుగుతుంది. ఎవరెవరు? యేసుప్రభు ఎవరెవరు? సరే, సమరయ స్త్రీకి దేవుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు? జీవజలము ఇవ్వాలనుకున్నాడు. వచ్చినాడు బావి దగ్గరికి, అన్ని సంభాషణ జరిగినాయండి. ఇప్పుడు ఆ జీవజలములు ఆమె అనుభవించిందా లేదా? అనుభవించింది. సరే, దాని గుర్తు ఏంటంటే, రండి 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం. దాని గుర్తు ఏందో చదువుదాం. ఆ సంభాషణ మనం చదివిన ముందు 21వ అధ్యాయం 6వ వచనం. నాతో ఇట్లా నేను ఉన్నవాడను, చాలా. ఇప్పుడు ఆమె దప్పిగా ఉన్నదా లేదా చెప్పాలి. ఇప్పుడు ఆమె దప్పిగా ఉన్నదా లేదా? ఏదో ఉట్టిన వచ్చింది అక్కడికి, బావి దగ్గర ఉట్టిగా రాలేదండి. ఆమె ఆ నీళ్లు తాగాలని, తన ఆకలి తీర్చుకోవాలని, తన దాహం తీర్చుకోవాలని, తనతో పాటు అనేకులు పంచిపెట్టిన తర్వాత వేరే విషయం మనకు బాగా తెలుసు. అందుకే దేవుడు చెప్పినాడు, అమ్మా నువ్వు ఒకవేళ ఈ బావిలో నీళ్ళు తాగితే ఎప్పుడు తప్పిగా ఉంటావు, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే నువ్వెప్పుడు అంటే. దీనికి 3వ విషయం మనం బాగా ఆలోచిస్తే, నీ హృదయంలో దేవుని వాక్యం ఎప్పుడైతే నిలిచి ఉంటుందో, నువ్వు దేవుని మాటపై నమ్మకం ఉంచుతావో, నీలో సమృద్ధి అయిన జీవం ఉంటుంది. నీకు దప్పిక వేయదు. అది కాక చెప్తుంది ప్రకటన 21:6 ప్రకారము, దప్పికొలిన వారికి ఏమిస్తారంట? జీవజలం ఇస్తారు. మనము తృష్ణ కలిగి ఉంటే, ఆశ కలిగి ఉంటే, ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మనకి ఏమిస్తాడు? జీవజలం కలిగిన వాక్యాన్ని నీ హృదయంలో నింపుతాడు.
లేకపోతే ఆశ లేకపోతే నింపడు. ఈ క్రైస్తవ జీవితంలో జీవజలం నువ్వు అనుభవించాలి అంటే నీలో ఏముండాలి అంటే దప్పిక ఉండాలి. దప్పిక లేకపోతే ఈ జీవజలమును నీ ఎదుట ప్రవహింపవు, నీ జీవితంలో ఉండవు. అందుకని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది కదా. ఒక మాట చదువుదాం దానికి ఆదర్శంగా. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. జకర్యా 14:8. జకర్యా 14:8. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం, చదవండి ఒకసారి. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవి కాలమందు చలికాలమందును జరుగును. అలాగునే ఎప్పుడు జరుగుతాయంట నీళ్ళు? ఏ కాలమైనా ఆ విధంగానే ప్రవహిస్తుందంట. ఎండాకాలమైనా, వానకాలమైనా, వర్షాకాలమైనా ఆ జీవజల నదులు ప్రవహిస్తూనే ఉంటుందంట. తర్వాత అధ్యాయంతో తర్వాత చదువుకోండి. మన జీవితంలో ఆ సమృద్ధి అయిన జీవం మనలో పెట్టి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే, నీవు తప్పికొంటే దేవుడు నింపుతాడు. నింపిన తర్వాత కరువు కాలమందును, కష్టకాలమందును, సమస్యలు వచ్చినప్పుడు కానీ, దుఃఖ పరిస్థితులు కానీ, అన్ని సందర్భాల్లో ఆ జీవజలములు నిన్ను పోషించేదిగా ఉంటుంది. నిన్ను పోషించడమే కాదు, నీ ద్వారా అనేకులు పోషించేదిగా ఉంటుంది. అందుకనే ఆ సమరయ స్త్రీ ఏం చేస్తూ వచ్చిందో మనకు బాగా తెలుసు. తాను ఒక్కదే తాగినట్లుగా లేదు, తాను త్రాగింది, దప్పిక తీర్చుకుంది, వెళ్ళిపోయింది, ఊరంతా తీసుకొచ్చింది. ఊరందరూ ఏం చేసినారండి? రక్షించబడ్డారు, దీవించబడ్డారు. వారు సమరయులను పేరు పెట్టబడినారు, కానీ వారు ఇప్పటి నుంచి సమరయులు కాదు, దేవుని ప్రజలుగా చేయబడుతూ వచ్చినారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆమె పరిస్థితి వేరే. కానీ ఆమె ఎప్పుడైతే తప్పికొంటూ వచ్చిందో, ఆ జీవజల నదులను ఆమె ఆశిస్తూ వచ్చిందో, దేవుడు ఇస్తూ వచ్చినాడు. ఆమెకి ఇవ్వడమే కాదు, అయ్యా ఇక్కడనే ఉండి అయ్యా, నేను మళ్ళీ ఎమ్మటే వస్తానని పోయింది. వాళ్ళందరూ తీసుకొని వచ్చింది, రండి, నా గురించి చెప్పిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు. ఆమెను అప్పటి వరకు ఎవరు నమ్మలేదు, ఆమెను ఎవరు అసలు ఆమె పక్కకు కూడా రానియలేదు. కానీ ఆమె చెప్పిన వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అయ్యో ఇవన్నీ చెప్పేది వాస్తవేనా కాదా అని తెలుసుకోవడానికి వచ్చినారు, ఊరు మొత్తం వచ్చినారు. కనుక ప్రేమైన దేవుని ప్రజలారా, సమరయ స్థితి వలె మన పరిస్థితి ఒకప్పుడు మార్చబడింది, వాస్తవమే కాదంటలేదు. కానీ నువ్వు దేవుని వాక్యం కొరకు దప్పిగా ఉంటే, దేవుని వాక్యం కొరకే నువ్వు దప్పికొని ఉంటే, నీ ద్వారా అనేకులు ఆశ్రయించబడతారు. దప్పిక లేకపోతే, కోరిక లేకపోతే, ఆశ లేకపోతే, తృష్ణ లేకపోతే నీ జీవితంలో, నా జీవితంలో ఆ జీవజలము నదులు ప్రవహించవు. ఇది మూడో విషయం మనం అర్థం చేసుకో. కనుక దేవుని కొరకే దప్పిగా ఉంటున్నావా, తృష్ణ కలిగి ఉంటున్నావా, కోరిక కలిగి ఉంటున్నావా అనేది మన చేతిలో ఉంది. అందుకే దేవుని వాక్యం రాయబడుతూ వచ్చిందంటే, ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నా ఎద్దకు వచ్చేవాళ్ళు ఏమాత్రం త్రోసివేనని చెప్పినాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన అడిగితే ప్రతి ఇస్తానని చెప్పినాడు, వాస్తవం కాదనట్లేను. కానీ ఎప్పుడైతే దేవుని ప్రజలైనా, భక్తులైనా అనేక మంది విషయాల జీవితంలోకి వచ్చి ఒక్కసారి ఆలోచిస్తే, ఎప్పుడైతే వాళ్ళు భారంతో, బాధ్యతతో, తృష్ణతో దేవుని సన్నిధిలో నిలుస్తూ వచ్చినారో, యోసేపు లాంటి వారు, దానియేలు లాంటి వారు, షడ్రకు మేషకు లాంటి వారు దేవుని మాటకు ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తూ వచ్చినారో, వారు దేవుని మాటకు విధేయత ఉంటూ వచ్చినారు, దేవుని మాట వారి యొక్క హృదయంలో నిలిచి ఉంటూ వచ్చిందో, వారు వర్ధిల్లుతూ వచ్చినారు, వాళ్ళు ప్రవహిస్తూ వచ్చినారు. ఏ కాలంలో అయినా ఒకే విధంగా ఉన్నారు, సమస్య వచ్చినప్పుడు ఒకే విధంగా ఉన్నారు, సమస్య రాకముందు కూడా ఒకే విధంగా ఉన్నారు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒకే విధంగా ఉన్నారు, పరిస్థితులు బాగున్నప్పుడు ఒకే విధంగా ఉన్నారు. కనుక క్రీస్తుని అడిగిన మనము, దేవుని ప్రజలుగా చేయబడిన మనము ఈ లోకంలో ఆ సమృద్ధి జీవమును అనుభవించాలని దప్పిగా ఉన్న వారమై ఆ దాహమును తీర్చుకుంటూ, ఎప్పుడైతే
దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరచబడుతుందో మన ఎదుటి పాపం దూరం అవుతుంది. మనకు బాగా తెలుసు కదా, వాక్యాన్ని హృదయాన్ని ఎంత భద్రపరచుకుంటే మన దేవుడు అంత వాక్యం బ్రతికిస్తుంది. మనకు తెలుసు ఈ వాక్యాలు నేను చెప్పను, కానీ వాక్యంలో నేను ఎప్పుడైతే మునిగి తేలియాడతామో ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. కనుక చాలా సందర్భాలు మనం అనుకుంటాం వాక్యాన్ని చదువు వదిలిపెడితే అయిపోయినట్టు కాదు. వాక్యాన్ని ధ్యానించడం, వాక్యంలో రాబడిన విషయాలను నెమరు వేసుకోవడం, ప్రతిరోజు ఆలోచిస్తూ ఆ వాక్యంలో నిల్చుండడం ఎంతో అవసరం. అందుకని భక్తుడు అంటాడు కదా 139వ కీర్తన, అక్కడ చెప్పిన మాట ప్రకారం ఆలోచిస్తా, అయ్యా నువ్వు నాపై ఎప్పుడు చూస్తావు, నేను కూర్చున్నా నిల్చున్నా ఎప్పుడైనా నన్ను చూస్తున్నావు, అయితే నేను నీ యందు ఉన్నాను, నీ మాటలు నాలో ఉన్నాయి అనే విషయం తన మాటల్లో చెప్తూ వచ్చినాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో కూడా ఆ ఆత్మీయమైన దృఢమైన బలమైన విశ్వాసంతో దేవుని ఎదుట నిలవాలని ఇష్టపడుతున్నాడు. రండి ఇంకొక మాట చదివి మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం. ఇర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలులకు ఆశ్రయమా యెహోవా విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహం చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు. కనుక వారి ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. ఎక్కడ రాయబడిందంటే వాళ్ళ పేరు ఇసుక మీద రాస్తే ఎంతసేపు ఉంటుందండి? దానిని కాట ముట్టనంత వరకు ఉంటుంది. అంటే దానిని కదిలిస్తే ఉంటుందా? ఉండదు. అక్కడ ఏమైందంటే జీవజలపు నది అనే దేవుణ్ణి వదిలిపెట్టినారు. వదిలిపెట్టిన కారణం చేత వాళ్ళ యొక్క పేరు ఎక్కడ రాయబడిందంట? ఇసుక మీద రాయబడింది. ప్రియమైన దేవుని ప్రజలారా, మనము జీవజల నదులు అనుభవించడానికి, ఆ జీవజలపు నదిలో నేను నిలయడానికి కారణం ఏంటంటే మనము బండ మీద కట్టబడినాం, ఇసుక మీద కట్టబడిన వారం కాదు. అందుకనే తన ప్రజలైన ఇజ్రాయేల్ గురించి ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళు మాటి మాటికి వాళ్ళ జీవితంలో ఇసుక మీద కట్టబడినట్లుగా కనబడుతుంది. బండ మీద కట్టబడితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. బండ మీద కట్టబడితే అది ఎప్పటికీ చెరిపివేయబడదు. చెక్కబడిన శిల అనేది చెరిపివేయబడదు, అది ఇరిగిపోతే తప్ప. కనుక మన ఆత్మీయ జీవితంలో ఇక్కడ 4వ విషయం ఏం తెలియజేస్తున్నాడంటే నేను దేవుని ఎదుట బండ మీద కట్టబడిన ఆత్మీయ జీవితంగా ఉండాలని కోరుతున్నాడు. ఆ బండ మీద ఎప్పుడు కట్టబడుతుందంటే విధేయత కలిగినప్పుడు. విధేయత లేకపోతే బండ మీద కట్టబడదు. అందుకనే చూడండి, ఎప్పుడైతే విశ్వాసం ఉండాలి, దానితో పాటు రెండవ విషయం అక్కడ చెప్తూ వచ్చినాడు, విశ్వాసంతో పాటు దేవుని ఎదుట ఆ ప్రకాశిస్తున్న వెలుగు వలె ఉండాలని కోరడమే కాదు కానీ, మూడవ విషయం ఆ వాక్యంలో మనము హృదయంలో భద్రపరచుకోవడమే కాదు కానీ, ఆ వాక్యము నీలో నాలో పనిచేయాలి. ఆ వాక్యము నీలో నాలో పనిచేసినప్పుడు బండ మీద కట్టబడిన జీవితం వలె ఉంటుంది. కనుక ఈ లోకం ఎప్పుడో ఒక క్షణాన మనం ముగించబోతున్నాం, ఒక రోజు విడిచిపెట్టబోతున్నాం. గడియలు వచ్చినాయి, సమయాలు వచ్చినాయి, ఎప్పుడు వదిలిపెడదో మనకు తెలియదు. మన జీవితం ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు. మన చేతిలో మనం లేము. అయితే ఎప్పుడైతే విధేయత అనేది ఎక్కువగా ఉంటుందో, విధేయతలో నిలుస్తామో, దేవునికి లోబడి ఉంటాము, దేవుని ఎదుట మనం సరిచేయడానికి ఇష్టంగా ఉంటాము, దేవుని ఎదుట నిలవగలుగుతాము. విధేయతను గుర్తు చేసే మాట ఏంటంటే సరి చేసుకొనుట, చక్క చేసుకొనుట. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడింది, ఎప్పుడైతే చక్క చేయబడిన వారే, అక్కడ రాయబడుతూ వచ్చింది కదా. ఒక మాట చదువుదామా? ప్రకటన 7వ అధ్యాయం. అందుకని స్పష్టంగా చెప్పబడుతూ వచ్చింది. రండి 7వ అధ్యాయం 14-15 వచ్చిన చదవండి ఒకసారి. అందుకు నేను అయ్యా తెలియనగా చెప్పాను, వీరు మహాశ్రమల నుండి
వచ్చిన వారు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. చాలండి. చక్క చేసుకున్నట, సరి చేసుకున్నట అనేది దేనికి గుర్తు చేసే మాట ఇక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, వారంట ఏం చేశారంటే తమ వస్త్రములను ఉతుక్కున్నారు. అంటే అర్థమైంది ఉతుకోవడం అంటే సరి చేసుకోవడం, చక్క చేసుకోవడం. దేవుడు నిజంగా చెప్తున్నాను, మనకు సంవత్సరం ఏమటి, వారం ఏమటి, దినం ఏమటి, దినము దేవుని బల ఇవ్వడమే కాదు, వెతిగా ఆయన సంధికి వచ్చినప్పుడు క్షమించడమే కాదు, ఎన్ని అవకాశం ఇస్తున్నాడంటే మనలో సరి చేసుకోవడానికి సమయం ఇస్తున్నాడు. చూడండి, ఎప్పుడైతే సరి చేయబడిన వారు మాత్రమే పరిశుద్ధతలో నిలుస్తారు. సరి చేయబడకపోతే, రుద్దుకొనకపోతే, పరిశీలన చేసుకోనకపోతే, పరిశుద్ధం చేసుకోనకపోతే, వారి జీవితంలో చక్క చేయబడకపోతే, సరి చేయబడకపోతే, దేవుని వాక్యం రాయబడింది యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ప్రకారం. ఇంకా చదువుకుంటూ వచ్చి ఆ వచనం చాలా ఉన్నాయి. ఎప్పుడైతే సరి చేసుకున్న వాడే వాడు తిరుగుతాడు, సరి చేసుకునేవాడు నిలవలేకపోతాడు. అంటే దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది, మన జీవితంలో చాలాసార్లు సరి చేసుకునే అనుభవం లేకుండా వెళ్ళిపోతుంది. ప్రతి చిన్న విషయం సరి చేసుకున్నప్పుడే, ప్రక్షాళన చేసుకొని పరిశుద్ధపరుచుకున్నప్పుడే మనం వర్ధిల్లుతాం. విధేయత గుర్తు అదే. మనం విధేయతలు ఉంటాం, దేవుని మందిరానికి వస్తాం, వాక్యం వింటుంటాం, వాక్యం చదువుతుంటే అన్ని బాగానే ఉంటాయి, పైకి అన్ని బాగా కనబడతాయి. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకు దేవుడు చూపించే విషయాలు సరి చేసుకోనకపోతే, చక్క చేసుకోనకపోతే, మనము ఆ మహాశ్రమం లాంటి పరిస్థితిలో బలహీనమవుతాం. దేవుని సేవించకుండా ఇంకా మిగిలిపోతాం. అందుకని దేవుడు తెలియజేసే మాట ఏంటంటే, ఎన్నో సంవత్సరాలు అవుతుంది, వెళ్ళిపోతున్నాం, వస్తున్నాం, కానీ సరి చేసుకునే అనుభవం లేకపోతే నష్టపోతాం. నిన్ను సరి చేసే బాధ్యత ఎవరికీ లేదు. నీవు దేవునికి మధ్య ఉన్నది. నీవు దేవుని ఎదుట నిలబడి చక్క చేసుకొని నీ జీవితాన్ని ఆ బండ మీద కట్టబడిన అమూల్యమైన రత్నములా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, అలా ఆత్మీయంగా కొనసాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. రండి, చివరికి ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. ప్రకటన 22:17 వచనం, చివరి వచనం, 17 వచనం. చెప్పుచున్నాడు, చెప్పవలెను. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్పినాడు. ఈ మాట అనడం అంత సామాన్య విషయం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు భక్తుడు అంటే ఏంటంట, దేవుని ఏమని పిలవాలంటే మనం ఇప్పుడు రమ్మని పిలవాలంట. ధైర్యం ఉందా మనకు? ప్రభా ఇప్పుడు వచ్చే మమ్మల్ని తీసుకుపోవాలని ధైర్యం మనకుందా? ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తుంది? అంటే ఎప్పుడు వస్తుంది అంటే, సరే మనకు సామాన్యంగా తెలుసుకోవాలంటే, పెళ్లి జరుగుతుంది, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె రెడీ అవుతుంది, అన్ని రకాలుగా రెడీ ఆ యొక్క స్టేజ్ మీదకి వచ్చే ముందు ఆమె ఏదో ఒక పొరపాటు చేసింది అనుకోండి, ఏదో ఆమె మనసులో ఏదో కలవరం వస్తుంది, భయం కలుగుతూ ఉంది. ఒకవేళ ఆ విషయమే తను సిద్ధపడి వస్తే మంచిది, సిద్ధపడకపోతే ఆ సిద్ధపాటులో ఆ పెళ్లి కుమారునితో పెళ్లి చేసుకోవడానికి చాలా భయపడుతుంది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, దేవుని రమ్మనే ధైర్యం మనకి ఎప్పుడు వస్తుందంటే రెడీ అన్నప్పుడే వస్తుంది. మనం రెడీగా ఉన్నప్పుడే రమ్మని చెప్పగలుగుతాం. ఉదాహరణకు ఒక ఊరికి వెళ్తున్నాం, ఊరికి వెళ్ళేటప్పుడు ఇద్దరు స్నేహితులు వెళ్తున్నారు. అయ్యా నువ్వు రెడీగా ఉన్నావని అనడానికి కారణం ఏంటంటే, అతను సిద్ధపడి ఉంటేనే రెడీ ఉన్నాడు అని చెప్తాడు, లేకపోతే
లేదని చెప్తాడు కదా, మన జీవితంలో కూడా అంతే. దేవుడు రమ్మని మనం చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలంటే సిద్ధపాటు అవసరం. మన చివరి దశ దేవుడు చూస్తూ ఉన్నాడు. అయ్యా, అక్కడ భక్తులు చాలా మంది ఈ మాట చెప్పలేకపోతే వచ్చినారు, చాలా మంది ఈ లోకంలో విడిచిపెళ్ళినారు. మనం కూడా అలాగూ సిద్ధపడకపోతే, అలాగూ దేవుని ఎదుట దేవా నువ్వు రమ్ము నేను రెడీ అనే మాట చెప్పగల ధైర్యం నీలో నాలో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సిద్ధపాటును గుర్తు చేస్తూ ఉంది. చాలాసార్లు అనుకుంటాం దేవుడు ఈ రోజు రాడు, రేపు వస్తాడేమో, ఇంకా వారం రోజులకు వస్తాడేమో, సంవత్సరానికి వస్తాడేమో అనుకోవడం లేదు. ఉందా? లేదండి. ఏ క్షణమైనా రావచ్చు. కానీ వచ్చేటప్పుడు నీవు సిద్ధంగా ఉంటే వెళ్ళిపోతావు, సిద్ధంగా లేకపోతే బలహీనపడతావు, విడవబడతావు. అందుకని దేవుని వాక్యం రాయబడుతూ వచ్చేది. సిద్ధపాటు అనేక విషయాలు గుర్తు చేస్తుంది. నేను వాక్యం చదివించను కానీ ఈ లోకంలో జీవజల నదులు ప్రవహించాలని నీలో నాలో అంటే, నీలో ఉన్న కన్నీటి భాష మీద తూర్చబడాలంటే సిద్ధపాటు అవసరం. సిద్ధపడినప్పుడే ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సందర్భంలో ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక దినాన్ని విడిచి వెళ్తాం. రేపు విడిచి వెళ్తామా, ఎప్పుడు విడిచి వెళ్తాం మనకు తెలియదు. ఏ గడియ ఎలా వస్తుందో మనకు తెలియదు. కానీ సిద్ధపడి ఉండడం అవసరం. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, రండి మాట చదువుకొని బలలో ప్రవేశిద్దాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 28, 29, 30 ఈ 3 వచనాలు చదివి బలను ప్రవేశిద్దాం. చాలా విషయాలు మరలా మనం సమయాన్ని బట్టి ధ్యానించుకోవాల్సిందిగా ప్రేమతో కోరుతున్నాను. 1 కొరింథీ 11, 28, 29, 30 కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వారికి ఆశీర్వాదమా, అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. సిద్ధపాటు లేకపోతే శిక్ష వస్తుంది. ఇదివలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఈ పరిస్థితి మనకు రాకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే సొంత పరీక్ష చేసుకున్నవాడు వర్ధిల్లుతున్నాడు. మనం పక్క వాళ్ళని కాదు, ఎవరినూ కాదు, మనల్ని మనం పరీక్షించుకొని ఆ సిద్ధపాటు హృదయం కలిగిన వారమే ఆ జీవజల నదిని దాడుతూ, ఆ జీవజల నదిలో ప్రవహిస్తూ, ఆ జీవజల నదిలో నేను ఆ ప్రార్థన సిద్ధపాటు అనేది అవసరం. సిద్ధపడకపోతే, ప్రార్థనతో సిద్ధపడకపోతే ఈ లోకం ఎప్పుడు తెలియదు. ప్రతిరోజు ప్రభువా నన్ను సిద్ధపరచు, నన్ను బలపరచు, నీ యొక్క రాకడ కొరకు నన్ను సిద్ధపరచనే ఆ ప్రార్థన అనుభవం లేకపోతే నేను ఏ క్షణంలో విడవబడతానో తెలియదు. విడవడకూడదని దేవుడు ఈ జీవజల మాటలు వినిపిస్తున్నాడు. కనుక దృఢమైన విశ్వాసం అవసరం. ఆ దృఢమైన విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో నువ్వు ప్రకాశించేవాడిగా ఉంటావు. ఎప్పుడైతే ప్రకాశించడానికి నువ్వు సిద్ధపడతావో నీ హృదయంలో వాక్యము నిలవాలని ఇష్టపడుతున్నాడు. ఆ వాక్యం ఎప్పుడైతే నిలుస్తుందో దేవుడు నీ ఎదుట సరి చేసుకోవడానికి ఇష్టపడాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు సరి చేసుకుని ఎప్పుడైతే ఇష్టపడతావో ప్రతి క్షణము ప్రతిదినం రెడీ సిద్ధంగా ఉన్నానని దేవుడు చెప్పగలగాలి. అలా చెప్పగలిగినప్పుడు దేవుడి ఆశీర్వాదం పొందుతాం. కనుక బలను సమీపిస్తాం, ముగిస్తాం. కానీ మన జీవితంలో సిద్ధపాటు లేకపోతే ఆ బాధ ఎవరితో చెప్పలేము. దేవుడే నీకు నాకు ఉత్తరవాదిగా ఉన్నాడు. కనుక పరీక్షించుకొని ఆ బలలో సిద్ధపాటు కలిగిన వారమే ఆ జీవజల నదులు ప్రవహిస్తున్నట్లుగా మన జీవితంలో ఆ జీవజల నదిలో నుండి సమృద్ధి అనే జీవనం అనుభవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగూ పరీక్షించుకొని బలలో యోగ్యంగా పాల్పొందడానికై ప్రభు మనకు సహాయం చేయాలి.